కర్నూలు మృతుల కుటుంబాలకు తెలంగాణ సర్కార్ పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా శతగాత్రులకు 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లుగా మంత్రి పొన్నం ప్రకటించారు. మృతుల బంధువులు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి తమ వారిని గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. కర్నూలు జీజీహెచ్లో బాధితుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు బైకర్ శివశంకర్ తల్లి యశోదమ్మ కన్నీరు మిన్నీరవుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైకు బస్సును ఢీకొనడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చాలామంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తోంది. మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు, ఇక్కడ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఆయన్ను శివశంకర్గా గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది. చెప్పమ్మా, ఏం పేరమ్మా? శివశంకర్ కుమార్. శివశంకర్ నాయనా, ఏమో యాక్సిడెంట్ జరిగింది. నిన్న డోన్కి పనికి పోయినాడు. వచ్చి రేపు వచ్చమ్మా అని చెప్పి రేపు వద్దని వచ్చున్నాడు అంట. యాక్సిడెంట్ జరిగింది. 50 బాటలు వేసినారు నాయనా. ఎప్పుడు బయలుదేరారు? తెలియదు. నిన్న రాత్రి నేను 9 గంటలకు కాల్ చేసినాను సార్. ఏ పని చేస్తాడు ఆయన? పెయింటింగ్ వర్క్ చేస్తాడు, బైక్ మెకానిక్ వర్క్ చేస్తాడు. అందుకు ఎట్లా పోస్తే అట్లా చేసుకుంటాడు. రాత్రి ఎక్కడ ఉన్నాడు? రాత్రి డోన్ కోతున్న పిన్ని అని ఫోన్ చేసినాడు నాకు. చేస్తే ఆయన 9:30 10 గంటలకంతా వస్తావా అంటే 10:30 అట్లా అవుతుంది పిన్ని అని చెప్తున్నాడు. పెళ్ళయిందమ్మా? ఏం మాట్లాడింది లేదు. పెళ్లి సంబంధాలే చూస్తున్నాం. పెళ్లి చేయాలా ఈ సంవత్సరం? నా కొడుకుని చూపి తండ్రి కాళ్ళకు మొక్కుతా. నా కొడుకు తండ్రి లేక బతికితేనే. నాకిద్దరు కొడుకులు, నా కొడుకులు, నా మొగుడు, నా పిల్లలు ఉన్నప్పుడే. పూర్తి స్థాయిలో విషాదం అలుపుకున్న పరిస్థితి కనిపిస్తోంది. వారు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు చనిపోవడంతో ఆ తల్లి అదేవిధంగా కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో విషాదంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రాత్రి డోన్కు వెళ్తానని చెప్పి వెళ్ళారు. అక్కడ అంటే గ్రానైట్ పనులు కానీ లేకుంటే పెయింటింగ్ పనులు కానీ చేసుకుంటూ ఉన్న వ్యక్తి తెల్లవారుజామున బయలుదేరారు. బయలుదేరిన తర్వాత చెట్ల మల్లాపురం గ్రామ సమీపంలో ఒకసారిగా కావేరీ ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బైకిస్టు ఎప్పుడైతే బస్సును ఢీకొన్నాడో బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. బైక్లో ప్రయాణిస్తున్నటువంటి శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందారు. అదేవిధంగా బస్సు కింద పడి దాదాపుగా చాలా దూరం పాటు ఈడ్చుకు వెళ్ళడంతో ఒకసారిగా అగ్ని కీలలు వ్యాప్తి చెందాయి. బస్ అంతా అగ్ని కీలలు వ్యాప్తి చెందడంతో దాదాపుగా చాలామంది మరణించిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే వారి కుటుంబంలో పూర్తి స్థాయిలో విషాదం అలుపుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎంతమంది చనిపోయినారు, ఎలా చనిపోయినారు దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తామని మరోవైపున అధికారులు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, కర్నూలు జిల్లా నుంచి.